నమస్కారము. ఈరోజు జనవరి 3, 2025 సంవత్సరము శుక్రవారము. ఇక ఈరోజు ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వాళ్లకు గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈరోజు నూతనమైనటువంటి అవకాశాలు వీరికి కలిసి వస్తూ ఉంటాయి. అదే సమయంలో జాగ్రత్తగా కూడా ఉంటూ ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త సురక్షితమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి మంచి పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని మౌలిక పరమైనటువంటి సమస్యలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తున్నాను. కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా కాస్త బాధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ వాటికి మీరు పరిష్కారం కనుక వెతికేటటువంటి ప్రయత్నం చేస్తే చక్కగా చిన్న స్థాయిలోనే అవి పరిష్కారం అయిపోతూ ఉంటాయి. మీరు నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కాస్త ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఒత్తిడిని ఎదుర్కోక తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. తదుపరి మిథున రాశి వాళ్లకు ఈరోజు ప్రయోజనాలతో కూడినటువంటి సంతోషాలుంటాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేసేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీ ఆలోచనలను సరిగ్గా రూపొందించుకోవడం ద్వారా మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు మంచి ప్రగతితో కూడినటువంటి సంతోషాలుంటాయి. కానీ వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి కొన్ని రకాల అవకాశాలు మీ నిర్లక్ష్యం వలన అవి వెనక్కు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి అవకాశాలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని సరిగ్గా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం ద్వారా సానుకూలమైనటువంటి మార్పులు పొందవచ్చు. తదుపరి సింహరాశి వారు ఈరోజు మంచి జ్ఞానంతో కొన్ని రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ఉపాయాలు కూడా మీకు సరైనటువంటి సమయానికి మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబంతో సమయాన్ని గడిపేటటువంటి అదృష్టాలు కూడా ఉంటుంటాయి. శుభకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి వాళ్లకు ఈరోజు అనుకున్నది సాధించుకునేందుకు మంచి రోజుగా చెప్పవచ్చు. మీ ఆలోచనలు జాగ్రత్తగా వాటిని రూపొందించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను కూడా పొందవచ్చు. కుటుంబ వ్యక్తులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించిన తర్వాతనే వాటి విషయంలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి వాళ్లకు ఈరోజు మంచి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సానుకూలంగా ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, వాటి నుండి బయటపడేందుకు కొంతమంది యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో భిన్నాభిప్రాయములు ఏర్పడుతూ ఉంటాయి. చాలా దూరంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు భగవంతుని అనుగ్రహం చేత విజయవంతం అవుతుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు వినోదాలుంటాయి. తదుపరి ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు సాధారణంగా గడిచిపోతుంది. వృత్తి లేదా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ ఒత్తిడి, ఆ ఇబ్బందులు ఏవైతే ఉంటుంటాయో వాటి గురించి కనుక సానుకూలంగా మీరు ప్రయత్నం చేసినా, ఆలోచన చేసినా వాటిని సమర్థవంతంగా మీరు తిప్పికొట్టగలుగుతారు. అలాగే వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు కూడా ఉంటుంటాయి. కానీ ఇవి తాత్కాలికమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తదుపరి మకర రాశి వాళ్లకు ఈరోజు సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
ఆర్థికంగా మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కొన్ని వివాదాలు ఇబ్బంది పెడుతుంటాయి. త్వరగా వాటిని పరిష్కారం చేసుకోవటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈరోజు నూతనమైనటువంటి మార్పులు కలిసి వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి పనుల్లో మీకు దృష్టి పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అంగీకారాలతో కూడినటువంటి ఒప్పందాలు ఉంటుంటాయి. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వాళ్లకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వృత్తి అలాగే కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. మీరు చేసేటటువంటి ప్రయత్నాల వలన విజయాలు కూడా లభిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో కొన్ని కష్టమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ప్రారంభించి వాటిని విజయవంతం చేసుకోగలుగుతారు. ఇది ఈనాటి రాశి ఫలాలు కార్యక్రమం. ఈ వీడియోలో కనుక మీకు వివిధ రూపాల్లో ఏవైనా అవసరాలు కనుక ఏర్పడితే, జ్యోతిషపరమైనటువంటి వాస్తు సంబంధమైనటువంటి ముహూర్త సంబంధమైనటువంటి ఏవైనా అవసరం కనుక మీకు కలిగినట్లయితే కమెంట్ల రూపంలో మీరు తెలియచేస్తే కనుక అక్కడ మీకు నేను జవాబిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.